వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ వేధింపులు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన 13 మంది వైఎస్ఆర్సీపీ నేతలను ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదు పోలీసులు. పులివెందులలో వైఎస్ఆర్ విగ్రహానికి పచ్చ తోరణాలు కట్టి కవ్వింపులకు దిగాయి పచ్చమూకలు. కూటమి నేతల ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయించారు పోలీసులు. 13 మందిలో 8 మందిని కడపకు తరలించారు పోలీసులు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు మరో 4గురిని వేముల పిఎస్లోనే ఉంచారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. శ్రీనివాస్, చెప్పండి, మహానాడు చేసుకున్నారు, అంతవరకు ఓకే, కానీ కవ్వింపు చర్యలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పైగా ఎదురు కేసు పెట్టి వీళ్లనే అరెస్ట్ చేయించిన పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితి బిందు. ఎందుకంటే కవ్వింపు చర్యలు చేయడంతో పాటు వైఎస్ఆర్ విగ్రహానికి తెలుగుదేశం జెండాలు ఏదైతే తోరణాలు కట్టడంతో పాటు అది ఎందుకు తీసేయించండి అని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎదురు కేసు పెట్టి మా మీద దాడి చేయడానికి వచ్చారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అని చెప్పి, అసలు అటువైపు కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళు వెళ్ళకపోయినప్పటికీ కూడా మమ్మల్ని దాడి చేయడానికి హత్యాయత్నం చేయడానికి వచ్చారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కేసు పెట్టించి 13 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం వాళ్ళని అరెస్ట్ చేశారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తో సహా వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, 4-5 కౌన్సిలర్లు, అదేవిధంగా పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఇట్లా కీలకమైనటువంటి నాయకులందరినీ కూడా కావాలని ఎంచుకొని పేర్లను ఎంచుకొని మరీ వాళ్ళు కేసులు ఇరికించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పథకం ప్రకారమే ఇదంతా కూడా చేసిన పరిస్థితి. నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి పులివెందుల పోలీస్ స్టేషన్ లో రాత్రంతా ఉంచినటువంటి పోలీసులు అకస్మాత్తుగా వాళ్ళని తీసుకొని వేముల పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా వేముల పోలీస్ స్టేషన్ లోనే 13 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఈ 13 మందిని స్ప్లిట్ చేసి మళ్ళీ ఒక 8 మందిని తీసుకొని కొంతమంది ఏదైతే కడప వైపుకి పోలీసులు ఏదైతే డీటీసీకి తీసుకెళ్తున్నారో చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. మరోవైపు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్సీపీకి గమనించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వాళ్ళ మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేటటువంటి మాటలు కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ 8 మందిని కోర్టుకు ప్రవేశపెట్టాలి. కోర్టుకు ప్రవేశపెట్టకుండా 13 మందిని, వాళ్ళలో 8 మందిని వేరే ప్రాంతానికి తరలించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఎటువైపు తీసుకెళ్తున్నారు పోలీసులు, ఎన్ని స్టేషన్లు తిప్పుతారనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం పులివెందులలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.